మిత్రులారా నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఎవరైతే ఉన్నారో ఆమె మృతిపైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పందిస్తూ, నాగాంజలి మృతి చాలా బాధాకరం, నరరూప రాక్షసుడి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 12 రోజులు మృత్యువుతో పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్లో రాసింది. దీపక్ పనిచేసే కిమ్స్లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుంది? సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నుంచి కనీస స్పందన లేదు. వైద్యం అందుతుందో కూడా ఆరా తీయలేదట వాళ్ళు. ఆడపిల్లలకు అన్యాయం చేస్తే అదే ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం సందర్శనకు వెళ్ళిన చంద్రబాబు నాగాంజలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాట తీస్తానని చెప్పారు. మరి నాగాంజలికి అంత అన్యాయం జరిగితే దీపక్ తాట ఎందుకు తీయలేదు పవన్ అని ఆవిడ ప్రశ్నిస్తున్నారు. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా? మీ మాటలు చేతలకు పనిచేయవా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. నాగాంజలి 12 రోజులుగా ఆసుపత్రిలో వైద్యం పొందుతుంటే వారిని కనీసం పరామర్శించారా? మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలు ఏమైనా ఇచ్చారా? ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారా? సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కామెడీ స్కిట్స్ చూసి ఎంజాయ్ చేసే శ్రద్ధ ఆడపిల్లల మీద లేదా? కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడుకుంటున్నారు తప్ప వేరే ఏమైనా ఉందా? ఆడపిల్లలు, ప్రజల రక్షణపై పోలీసులు దృష్టి పెట్టడం లేదు. ఆడపిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా శిక్షలు పడవనే ధైర్యంతో బరి తెగించి రెచ్చిపోతున్నారని ఆవిడ అంటున్నారు. ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఏపీలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరమని వరుదు కళ్యాణి గారు పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ గారు మరి జవాబు చెప్పాలి కదా. ఇప్పుడు గతంలో వైఎస్ జగన్ దిశ యాప్ తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రంతో పొత్తులో ఉన్న మీరు దిశ చట్టాన్ని ఎందుకు ఆమోదించుకోలేకపోతున్నారు? దిశ యాప్పై ఇప్పటి హోంమంత్రి గతంలో చాలా వెటకరంగా మాట్లాడారు. దిశ యాప్ను కాపీ కొట్టి శక్తిగా పేరు మార్చారు. మీ శక్తి యాప్ ఏమైందో హోంమంత్రి సమాధానం చెప్పాలని ఆవిడ అడుగుతున్నారు. కళ్యాణి గారు, శక్తి టీంలు ఎక్కడికి పోయాయి? శక్తి యాప్ సరిగా పనిచేసి ఉంటే ఆడపిల్లలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. హోంమంత్రి అనిత మాటలు చేతల్లో కనిపించవా? నిందితులు తెలుగుదేశం వారైతే వారికి రక్షణ కల్పిస్తున్నారు. కేసుల నుంచి బయటపడేలా ప్రభుత్వం చూస్తోంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటేశామా అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికైనా హోంమంత్రి మేల్కోవాలి. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మహిళల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేయాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేస్తున్నారు. సో అలాగే నాగాంజలి మృతిపై మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందిస్తూ, నాగాంజలి మరణం చాలా బాధాకరం. బాధితురాలు సూసైడ్ నోట్లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తాం. నాగాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం, కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం తమ బాధ్యతగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నిందితుల నుంచి ఆర్థిక సహాయం బాధితురాలికి అందకుంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. ఈ ఘటనపై హోంమంత్రి అలాగే డిప్యూటీ సీఎం స్పందించకపోవడం బాధాకరం అంటూ భరత్ స్పందించారు. సో నిజంగా దారుణం కదా. సో దీని మీద సీసీ ఫుటేజ్ని ఒకసారి బయట పెట్టమని కూడా డిమాండ్ చేస్తున్నారు. అది ఒకసారి పెట్టండి. అలాగే ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపరా అని వాళ్ళు అంటున్నారు. అలాగే జగన్ చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉంది అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. సో ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వ పెద్దలు, హోంమంత్రి అలాగే డిప్యూటీ సీఎం గారు, ప్లీజ్ దయచేసి